విద్యుత్ లేదు, డీజిల్ లేదు. అయినా 50 ఎకరాలకు నీరు చేరుతుందంటే మీరు నమ్ముతారా? మన్యం అడవుల్లో ఇప్పుడు అలాంటి అద్భుతం జరగబోతోంది. అంటున్నది ఎవరో తెలుసా? ఒక మాజీ సైనికుడు. సహజ నీటి ప్రవాహంతోనే ఎలాంటి కరెంట్, ఇంధనం లేకుండా నీటిని ఎత్తిపోసే సూపర్ టెక్నాలజీ ఇది. దీనిని ఎండిన పొలాల వద్దకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది పల్లె సృజన సంస్థ. ఈ టెక్నాలజీని ఎవరు కనిపెట్టారు? ఎలా పనిచేస్తుంది? దీనివల్ల రైతులకు ఎంత ప్రయోజనం? బ్రిగేడియర్ గణేశన్తో మాట్లాడదాం. యాక్చువల్లీ మన దగ్గర సెలయేళ్ళు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చిన్న చిన్న వాగులు ఉన్నాయి, కానీ ఆ పక్కన భూమికి నీళ్ళు చేరవు. మీరు అన్నారు కదా. అయితే దానికోసం చెప్పి పంపన శ్రీనివాసన్ ఒకతను ఉన్నాడు. ఆయన డిఫరెంట్ టెక్నాలజీ తయారు చేస్తారు. అందులో కూడా ఏ ఎనర్జీ అవసరం లేదు. వచ్చిన టర్బైన్ లాగా తయారు చేస్తారు స్టీల్తో. నీళ్లు పోతూ ఉంటే ఆ నీళ్ళ స్పీడ్కి అది తిరుగుతుంది. దానికి ఒక బెల్ట్ పెట్టి పంపు పెట్టాడు. పెడితే తిరుగుతున్నంత కాలం పంపు నీళ్లు పైకి వస్తుంది. అయితే ఆయన లెక్క ప్రకారం ఆయన చేసిన ప్రోటోటైప్ మేము చూసాము. 50 శోధయాత్రలో వచ్చి చూపించాడు ఆయన మాకు. ఆయన అది 25 అడుగుల దాకా నీళ్ళు లేపగలడు. 25 అడుగులతో చాలా ప్లేస్లో మనం చేరగలం. అక్కడికి ఊరంతా ఉండదు. తర్వాత ఆ 25 అడుగులు లేవాలంటే ఆయనకు 2 అడుగుల హైట్ మాత్రమే ఉండాలి నీళ్ళు దూకడం, అంతే. పెద్దగా చెక్ డ్యామ్ లాగా అవసరం లేదు. 2 అడుగులు అంటే 1 కిలోమీటర్లో ఒక దగ్గర దొరుకుతుంది మనకి. అంటే ఎక్కడైనా పెట్టవచ్చు, ఏ భూమినైనా వాడుకోవచ్చు. 25 అడుగులు వస్తాయి. ఈ 2 అడుగుల నుంచి 3 అడుగులు ఉంటే 30 అడుగులు వెళ్తుంది, 5 అడుగులు ఉంటే 50 అడుగులు వెళ్తుంది. సో మన అదృష్టం కొద్ది చేసుకోవచ్చు. అయితే ఆయన ఏమంటారంటే, అది చూసిన తర్వాత మాకు అనిపించింది, ఒక్కసారి ఫిట్ చేస్తే ఇంకేమీ లేదు చేయడానికి. దానికి ఎనర్జీ అవసరం లేదు, కరెంటు, డీజిలు, పెట్రోల్ అవసరం లేదు. సో మనం ఇవి ఒక 3 సిఎస్ఆర్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం. సిఎస్ఆర్ ద్వారా అయినా, గవర్నమెంట్ అయినా, ఇండివిజువల్స్ అయినా ఒక 3 చోట్ల మన రిమోట్ ఏరియాలో ఈసారి ఫిట్ చేసి 3 నెలలు నడిపించి రైతుల పంటలు తీయక వాటెవర్ ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత దాని డిజైన్ ఫైనలైజ్ చేయొచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, సిఎస్ఆర్ కానీ ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు. 2 అడుగుల హైట్ ఉండాలి, దేశమంతా ఫిట్ చేయొచ్చు. ఫిట్ చేయడానికి 8-9 లక్షలు అవుతాయి. పెద్ద కాదు. ఒకసారి చేస్తే ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు 50 ఎకరాలు 8-9 లక్షలతో 50 ఎకరాలు నీళ్ళు వస్తాయండి. 24 అవర్స్ పోస్తూనే ఉంటుంది. 4 ఇంచెస్ డయామీటర్తో పోస్తుంది, 25 అడుగులు. అది ప్రాసెస్ స్టార్ట్ అయిందా? డెమోన్స్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, 3 ప్రోటోటైప్ చేస్తే ప్రూవ్ అవుతుంది. ప్రజలు ఒప్పుకోవాలి కదా. ప్రజలకు 3 నెలలు చేయలేదు ఇంకా, ఇప్పుడు చేయాలి. దిస్ వెయిట్ పల్లెసన్ ఏం చేస్తుందంటే అంచెలంచెలుగా దాన్ని ప్రూవ్ చేసి కమ్యూనిటీ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వ్యవస్థ ఒప్పుకోవాలి. వ్యవస్థ ఒప్పుకుంటే అలాంటి 1 లక్ష పెట్టవచ్చు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1 లక్ష పెట్టేస్తుంది అనుకోండి. 1 లక్ష అంటే 50 లక్షలు ఏ ఎనర్జీ లేకుండా చేస్తే మనకు కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయి. చాలా అవసరం ఇప్పుడు గ్రామాల్లో. అంటే లాభాలే, దానిలో విన్-విన్ సిచ్యువేషన్లో బెనిఫిట్స్. గిరిజన ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు. మనకు క్లైమేట్ గురించి పాజిటివ్, ఇది కార్బన్ క్రెడిట్స్ పాజిటివ్. మనకు నీళ్ళు వస్తున్నాయి, ప్రాబ్లం. నీళ్ళు వస్తే ఏంటి, పశువులు, పక్షులు, మనుషులు అందరికీ నీళ్ళు పట్టుకొస్తాయి కింద ఉన్న దానికంటే. ఇందులో పాజిటివే ఉంది. డబ్బు ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కానీ ప్రూవ్ కావాలి. ప్రూవ్ అయిన తర్వాత మనం మాడిఫై చేసుకోవచ్చు. కొంచెం సిస్టమ్ అక్కడ కాంటెక్స్ట్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన 1 లక్ష పంపులు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణలో పెట్టుకోవచ్చు. 8 స్టార్ట్లో 1 లక్ష పంపులు పెట్టించాలని పల్లె సృజన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీ ఆలోచన తప్పకుండా సక్సెస్ అవ్వాలా. ఆ ఇన్నోవేటర్ కూడా ఆయన పేరు రావాలా. ఇంకోటి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రైతులు పెద్ద సమస్య ఇదే. వాళ్ళ పక్కన జల వనరులు అనేకం ఉంటాయి, వాగులు, వంకలు, సెలయేలు ప్రవహిస్తుంటాయి, కానీ వాళ్ళకి నీళ్ళు రాదు. అది వాళ్ళ శాపం. కానీ ఈ ఇన్నోవేషన్ తప్పకుండా వాళ్ళకి ఫలితం చేయకుండా ఆశిద్దాం.